ప్రస్తుతం మనకు జీ5లో అందుబాటులో ఉన్న మూవీ డేట్ విత్ సై. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి. స్టార్టింగ్లో కొన్ని సీన్స్ అయితే కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది, కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి. అలాగే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా ఉంటుంది. సో మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది, కాకపోతే దానిని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. దానితో మూవీ అయితే చాలా వరకు అయితే బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఇందులో మూవీలో కూడా హీరోయినే. తనైతే మంచి పాపులారిటీ ఉంటుంది. చాలామంది అభిమానులు ఫ్యాన్స్ కూడా ఉంటారు. కాకపోతే ఒక అభిమాని ఉంటాడు, ఇతను మాత్రము హీరోయిన్తో ఎలాగైనా డేట్ చేయాలని హీరోయిన్ని బాగా ఫాలో అవుతూ ఉంటాడు. ఈ అభిమాని వల్ల హీరోయిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే జీ5లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ యొక్క ముఖ్యంగా స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది, కాకపోతే దానిని సరిగా చూపించలేదనే చెప్పవచ్చు. ఒక అభిమాని ఉంటాడు, ఈ అభిమాని వల్ల హీరోయిన్ పడే కొన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన సీన్స్ని అయితే బాగానే చూపించారు. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లేనే చాలా అంటే చాలా స్లోగా పోతుంది. ఈ స్క్రీన్ ప్లే డల్గా ఉంటే ఇక చూసే ప్రేక్షకుడి కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.